అమ్మవారి కుంకుమ పూజ చేసుకున్నానండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈ చాలా రోజుల తర్వాత ఇవాళ వీడియో అంటే పెడదామని అనుకున్నాను. అసలు అంటే నాకు చాలా పని ఉంటుందన్నమాట ఈ మధ్యన. అంటే నేను యాక్చువల్గా టీచర్ని కూడా ప్రొఫెషన్గా వాళ్ళకి ఎగ్జామ్స్ పిల్లలకి, సో దాంట్లో బిజీ అయిపోయాను. మా స్టూడెంట్స్ పిల్లలు ఉంటారు కదా, స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అనమాట. సో దాంట్లో బిజీ అయిపోయాను. ఆ తర్వాత మా పనమ్మాయి రావట్లేదు. అసలు ఆ మేడైతే నిజంగా ఎంత విసిగించేసిందంటే నన్ను ఈ మధ్యన 2 months నుంచి తను సరిగ్గా రావట్లేదు. నెలలో ఒక 15 రోజులు సెలవు పెడుతుంది. సో నాకు పని ఎక్కువ అవటం వలన నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఈ 2 నెలల నుంచి. సో ఇక వీడియోస్ పెడదాము, వీలైనంత వరకు పెడుతూ పోదాము అని అనుకుంటున్నాను. సో హోప్ మీ అందరూ కూడా నా వీడియోస్ని లైక్ చేస్తారు, షేర్ చేస్తారని. నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి, నాకు తెలుస్తుంది. ఓకే, ఇవాళ నవరాత్రిలో నేను పెడదాం అనుకున్నా కానీ నాకు వీలు అవ్వలేదు. సో అందుకే పెట్టలేకపోయాను. బట్ వీలైనంత వరకు పెడుతూ పోదాంలే, వారంలో 2 వీడియోస్ అయినా పెడదాము అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. అమ్మవారు పందిర్లు పెట్టారనమాట, అమ్మవారిని కూర్చోబెట్టారనమాట ఇక్కడ 2-3 చోట్ల. సో అది చూద్దాం మా ఫ్రెండ్స్తో పాటు అని వెళ్తున్నాను నేను బయటికి. సో అవి కూడా వీడియోస్ తీసి పెడదాము అని చెప్పి అనుకున్నా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సరే, అక్కడికి వెళ్ళాక అన్ని వీడియో తీసి మొత్తం వీడియో పెడతాను. ఓకేనా? చలో. సో ఫ్రెండ్స్, ఇలా మేము బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి అన్నమాట. సో ఎక్కువసేపు అయితే ఆ సాంగ్స్ పెడితే మళ్ళీ ఎందుకు వచ్చిందని నేను పెట్టచ్చో లేదో తెలీదు. సో ఇలా అందరూ, ఇక్కడ మేము ఉండేది మహారాష్ట్ర కాబట్టి ఇక్కడ అందరూ డాన్సులు ఇలా వాళ్ళలాగా, దీన్ని నవ్వారీ సాడీ అంటారు. మన సైడ్ పూజలు అవి ఉన్నప్పుడు మడి కట్టుకొని చీర కట్టుకుంటారు చూసారా, అలానే వీళ్ళు ఇక్కడ నవ్వారీ సారీ అంటారు. పెద్దవాళ్ళు ఇంట్లో నానమ్మలు వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఇలాంటి చీరలే కడతారనమాట. సో ఇక్కడ పండగలప్పుడు వీళ్ళందరూ లేడీస్ ఇలాంటి చీరలు కట్టి చక్కగా డాన్సులు చేస్తూ ఉంటారు. వాళ్ళ మరాఠీ స్టెప్స్ ఉంటాయి చూసారా, లావణి అంటారు, ఆ స్టెప్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కొన్ని చోట్లనేమో ఇట్లా డాన్సులు ప్రోగ్రామ్స్ పెట్టారు. ఇది యాక్చువల్గా మెయిన్ రోడ్డు మీదేనండి. ఇది అన్ని వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి పక్కన. అయినా అంత చక్కగా చాలా మంది అక్కడ ఆగి ఇలా వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట. నేను ఎలాగో ఈ పందిరి మా ఇంటికి దగ్గరలోనే పెట్టారనమాట, అమ్మవారిని కూర్చోబెట్టారు ఇక్కడ. సో ఇది చూడటానికి వచ్చాను. అలాగే నెక్స్ట్ ఇంకా వేరే చోట్ల కూడా చూద్దాము ముందరికి వెళ్ళి అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ఇలా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి అనమాట. ఒక 4-5 లేడీస్ వచ్చారు, వాళ్ళు చేస్తున్నారు అనమాట ప్రోగ్రామ్స్. తర్వాత నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళామండి. ఇంకో దగ్గరేనేమో వచ్చేసి దాండియా ఆడుతున్నారనమాట. దాండియా అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు ఈ మధ్యన మన హైదరాబాద్లో కూడా దాండియా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. సో దాండియా ఆడుతున్నారనమాట. కొన్ని చోట్ల వచ్చేసి పూజలు చేస్తున్నారు, మంత్రాలు అవి చదువుతున్నారు బ్రాహ్మణులు కూర్చొని. సో అది వేద పారాయణం నడుస్తుంది అనమాట కొన్ని చోట్ల. అట్లా అన్ని దగ్గర అసలు ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటే ఎంత లైవ్లీగా, అసలు అంత చాలా బాగుంది అసలు చూస్తానికి కూడా. పండగ వాతావరణం అనమాట. అసలు ఎంతైనా మన అంటే ఇండియన్ కల్చర్ అవి అసలు చూస్తుంటే భలే బాగుంటుంది కదండి. మనం అంటే మన పూజలు పునస్కారాలు, తర్వాత బయటికి వెళ్ళాక రోడ్ల మీద కూడా తెలుస్తూ ఉంటాయి, అన్ని వస్తువులు అమ్ముతూ ఉంటారు. అదే టైంలో పూలు విపరీతంగా దొరుకుతాయి, ఫ్రెష్ పూలు. తర్వాత బయట చూస్తేనే అసలు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా. సో ఇదంతా చూడటానికే వెళ్ళాను అనమాట. ఇంత టైం దొరకకపోయినా కూడా టైం తీసుకొని మరి ఇవన్నీ వీడియో పెడదాం మీకు అని చెప్పి చేస్తున్నాను అనమాట. అది సో ఈరోజు వీడియో ఇంతేనండి. ఇంకా బయటికి వెళ్ళి వచ్చి ఇవన్నీ చూసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. అది హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. జస్ట్ సింపుల్గా ఇలా బయటికి వెళ్ళింది తీసానండి, అంతే. అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాం కదా, మీ అందరికి కూడా పెడదాము అని చెప్పేసి పెట్టాను, అంతే ఈ వీడియో. ఓకే, హోప్ యూ ఆల్ హ్యావ్ లైక్డ్ ఇట్. బాయ్.